పూర్తిగా వేరు. సరే, ఇక మొదటి మేధోఘర్షణకు రంగం సిద్ధమైంది. సభ ముందుకు వచ్చిన మొట్టమొదటి కేసేంటో చూద్దామా? ఉషాదేవి అనే ఒక మహిళ ఫిర్యాదు చేసింది. ఏంటంటే, తన భర్త చిన్నస్వామిరెడ్డికి బట్టతల ఉందట. ఆ విషయం దాచిపెట్టి తలపాగతో పెళ్లి చేసుకున్నాడని, ఇది పెద్ద మోసమని, బట్టతల ఉన్న అతన్ని భర్తగా అస్సలు అంగీకరించలేనని ఆమె వాదన. ఈ కేస్ మన ముందు ఒక పెద్ద తాత్వికమైన ప్రశ్ననుంచుతోంది. పెళ్లిలో ఏది ముఖ్యం? బయట కనిపించే రూపం గురించిన నిజాయితీనా, లేక ఒకరినొకరు అర్థం చేసుకుని ఒక మంచి బంధాన్ని ఏర్పరుచుకునే అవకాశమా? కల్లూరి దినకర్ గారి వాదన చాలా క్లియర్ అండ్ కట్. ఆయన ప్రకారం ఈ పెళ్లికి పునాదే ఒక అబద్ధం, మోసమనేది క్షమించలేనిది. కాబట్టి ఈ పెళ్లి చెల్లదు. ఆ భార్యకు అతన్ని వదిలేసే పూర్తి హక్కు ఉంది, అంతే. కాని తెనాలి రామకృష్ణ వాదన దీనికి పూర్తి భిన్నంగా ఉంది. ఆయన ఏమన్నారంటే, మనం ఒక మనిషిని వాళ్ల వ్యక్తిత్వాన్ని బట్టి, వాళ్ల తెలివిని బట్టి చూడాలిగాని వాళ్ల రూపం బట్టి కాదు. తలమీద జుట్టు ఉందా లేదా అన్నది కాదు, తల లోపల ఏముందనేది ముఖ్యమన్నారు. ఇక మహారాజుగారు ఆయన తీర్పే వేరు. ఆయన చట్టం ప్రకారం కఠినంగా తీర్పు వెయ్యలేదు. బంధానికి ఒక అవకాశమివ్వాలనుకున్నారు. వాళ్ళిద్దరినీ కలిసి కొంతకాలం గడపమని, ఒకరినొకరు అర్థం చేసుకున్నాక కూడా మోసపోయామనిపిస్తే అప్పుడు చూద్దామని చెప్పారు. మొదటి పరీక్ష అయితే అయింది. ఇప్పుడు రెండో సమస్య వచ్చింది. ఇది ఇంకాస్త పర్సనల్, మతపరమైన ఆచారాలు, సమాజంలో మర్యాదకు సంబంధించిన విషయం. వరుణమాల అనే ఆవిడికి తన భర్త అంటే దేవుడితో సమానం. అందుకే శివరాత్రి రోజున అందరి ముందు తన